రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రమైంది. ఇటీవల రష్యాపై యుక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా రష్యా భారీగా డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. 300కు పైగా స్ట్రైక్ డ్రోన్లు, 30కి పైగా మిసైళ్లను ఉపయోగించి భీకర దాడికి దిగింది. ఈ దాడి కారణంగా హాస్పిటల్స్, స్కూల్స్, విద్యుత్ సౌకర్యాలతో సహా పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ దాడుల వల్ల సుమీ ప్రాంతంలో వేలాది మంది విద్యుత్ సరఫరా లేకుండా ఉన్నారని తెలిపారు. రష్యా చేపట్టిన తాజా దాడులు ఈ యుద్ధంలో అత్యంత భారీ దాడులలో ఒకటని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ రూపొందించిన షాహెడ్ డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లతో పాటు బాలిస్టిక్ మిసైళ్లను రష్యా ఉపయోగించింది. యుక్రెయిన్ రాజధాని కీవ్తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసింది. సుమీ, లివ్, చెర్నివ్సీ, ఖార్కివ్ వంటి ప్రాంతాలపై ఈ దాడులు తీవ్ర ప్రభావం చూపించాయి. సుమీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ దాడుల్లో 2 మరణించారని, అనేక మంది గాయపడ్డారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడులు యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలను అధిగమించే ప్రయత్నంలో భాగంగా చేసినవని, ఇందులో డీకాయ్ డ్రోన్లను ఉపయోగించి యుక్రెయిన్ రక్షణ వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రష్యా దాడులకు ప్రతిస్పందనగా యుక్రెయిన్ కూడా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. 2వ రోజు వరుసగా మాస్కోను లక్ష్యంగా చేసుకుని కనీసం 60 డ్రోన్లతో దాడి చేసింది. రష్యాకు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలను దెబ్బకొట్టడంతో పాటు రష్యన్ సైనిక స్థావరాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ దాడులు చేపట్టింది. జూన్ 1న యుక్రెయిన్ రష్యాలోని వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 40 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఒక పెద్ద సవాల్గా మారింది. యుక్రెయిన్ డ్రోన్లు రష్యా లోపల దాడి చేయటం రష్యా జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా రష్యా చేపట్టిన ఈ దాడులు ఆపరేషన్ స్పైడర్ వెబ్ కి ప్రతీకారమని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా దాడిలో 319 డ్రోన్లు, 25 క్రూయిజ్ మిసైళ్లను కూల్చివేసినట్టు యుక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా 258 డీకాయ్ డ్రోన్లను ఎలక్ట్రానిక్ యుద్ధం ద్వారా నిరోధించినట్టు వెల్లడించాయి. ఇక రష్యా చేసిన దాడి కారణంగా యుక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమీ ప్రాంతంలో ఒక హాస్పిటల్ పై షాహెడ్ డ్రోన్ దాడి జరిగిందని, దీనివల్ల అనేక మంది గాయపడ్డారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్ లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతో జెలెన్స్కీ ఈ దాడులను ఉగ్రవాద దాడులని విమర్శించారు. తాజా దాడులపై జెలెన్స్కీ టెలిగ్రామ్ లో కీలక పోస్ట్ చేశారు. రష్యా ప్రతిసారి పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని, ఈ దాడులను ఆపడానికి అమెరికా, యూరోప్ తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలు రష్యాపై ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా రూపొందించిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొనుగోలు చేయడానికి అనుమతించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను జెలెన్స్కీ కోరారు. ఇవి బాలిస్టిక్ మిసైల్స్ ని కూల్చివేయగల ఏకైక వ్యవస్థలని ఆయన పేర్కొన్నారు. యుక్రెయిన్ పై చేస్తున్న దాడుల్లో రష్యా డీకాయ్ డ్రోన్లను భారీ సంఖ్యలో ఉపయోగిస్తోంది. ఇవి యుక్రెయిన్ యొక్క రక్షణ వనరులను క్షీణింపజేయడానికి రూపొందించబడ్డాయి. జూన్ 2025లో రష్యా గత సంవత్సరం జూన్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ మిసైల్స్ మరియు డ్రోన్ దాడులను చేపట్టిందని ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్ తెలిపింది. ఈ దాడులు పౌరులపై తీవ్ర ప్రభావం చూపాయి. జూన్లో 232 మంది మరణించారు మరియు 1343 మంది గాయపడ్డారు. ఇది 3 సంవత్సరాలలో అత్యధిక నెలవారీ పౌర హత్యల సంఖ్యగా మారింది. రష్యా యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ తమ దాడులు యుక్రెయిన్ యొక్క సైనిక మరియు సైనిక సంబంధిత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. అయితే యుక్రెయిన్ ఈ దాడులు పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ కు సైనిక సాయం అందించేందుకు యూరోపియన్ యూనియన్ సమావేశమవుతోంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు యుక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. ఇక రోమ్లో జరిగే సమావేశంలో 77 దేశాలకు చెందిన ప్రతినిధులు యుక్రెయిన్ పునర్నిర్మాణంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా సైతం యుక్రెయిన్ కు కొన్ని ఆయుధాలను పంపడాన్ని తిరిగి ప్రారంభించింది. ఇక ఇదే టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శాంతి చర్చలపై ఒత్తిడి చేస్తున్నారు. పుతిన్ తో జరిగిన ఫోన్ కాన్వర్సేషన్ చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదని, రష్యా డిమాండ్లు అర్థరహితమని ట్రంప్ విమర్శించారు. ఇక జెలెన్స్కీ మాత్రం అమెరికా, యూరోప్లు రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చి శాంతి చర్చలకు ముందు ఒక షరతులు లేని కాల్పుల విరమణను ప్రతిపాదించారు.
మరోవైపు రష్యా చేస్తున్న దాడులు యుక్రెయిన్లోని పౌరుల జీవన పరిస్థితులను మరింతగా దిగజార్చాయి. 2025 మొదటి 6 నెలల్లో రష్యా డ్రోన్ మిసైల్ దాడుల సంఖ్య 23,245కి చేరుకుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇది గత సంవత్సరం కంటే 605% అధికమని పేర్కొంది. ఈ దాడుల వల్ల వేల సంఖ్యలో పౌరులు మరణించడం మరియు గాయపడటం కూడా జరిగింది. ఇక ఈ దాడుల కారణంగా యుక్రెయిన్లోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సగానికి పైగా తగ్గింది. ఓవైపు యుక్రెయిన్ శాంతి చర్చల కోసం ప్రతిపాదనలు చేస్తూ ఉండగా రష్యా మాత్రం కాల్పుల విరమణను తిరస్కరించింది. యుక్రెయిన్ దాడులతో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినా యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా దగ్గర భారీగా ఆర్థిక, సైనిక వనరులున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా రష్యా యుక్రెయిన్ పై భారీగా డ్రోన్లతో దాడి చేపట్టింది. అయితే వీటిలో చాలా డ్రోన్లు, మిసైళ్లను యుక్రెయిన్ కూల్చివేసింది. అయితే ఈ దాడుల కారణంగా యుక్రెయిన్ లో మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాతో పాటు కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రష్యాపై యుక్రెయిన్ కూడా డ్రోన్లతో దాడి చేస్తోంది. అయితే ఓవైపు యుక్రెయిన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూనే రష్యాపై ప్రతీకార దాడులు చేస్తూ ఉండటంతో కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందా అనే సందిగ్ధం నెలకొంది.